నమస్తే. ఇటీవల చేసినటువంటి కామెంట్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని చెలరేగుతా ఉన్నాయి. ఒక పక్కన నిరుద్యోగులని ఉద్దేశిస్తూ నిన్న జరిగినటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా మరి అడ్డమీది కూలీలు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఒక పక్కన ఇక్కడ అశోక్ నగర్‌లో ఉన్నటువంటి విద్యార్థులు సైతం కూడా చాలా ఆగ్రహంతోటి ఊగిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఈ వ్యాఖ్యలను ఇంతకుముందు అన్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? మేము ఇందాకనే న్యూస్‌లో చూడడం జరిగింది. చెనగాని దయాకర్ గారు నిరుద్యోగులను పట్టుకొని మీరు అడ్డ మీద కూలీలు అంటే నాకది చాలా ఇబ్బందిగా ఉంది. అడ్డ మీద కూలీ నువ్వు పట్టింది నాకు తెలిసి. ఎందుకంటే నువ్వు గత సంవత్సరం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉన్నావు. నిరుద్యోగులకి అడ్డ కూలీలాగా కనిపిస్తా ఉన్నారా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టపడ్డప్పుడు ఈ అడ్డ కూలీలు మీకు అవపడలేదా? ఈ అడ్డ కూలీలు మీ అడ్డ కూలీలు నీకు అవపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నీకు అడ్డ కూలీలాగా కనిపిస్తున్నారా వాళ్ళు? పేమెంట్ బ్యాచ్‌లాగా కనిపిస్తూ ఉన్నారా? ఇంతమంది నిరుద్యోగులు కడుపు కట్టుకొని ఒక పూట భోజనం తినకుండా ₹5 భోజనాలు చేసుకుంటూ తిరుగుతుంటే సుమారు నిన్న కూడా టీఎస్పీఎస్సీ ముట్టడి దగ్గరికి సుమారు 10,000 మంది అబ్బాయిలు స్వచ్ఛందంగా వచ్చారు. వీళ్ళు అడ్డకూలీలా? ఎవరికైనా వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని తీసుకొచ్చిరా? వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చినారు. ఇట్లాంటి నిరుద్యోగులను పట్టుకొని కూడా అడ్డకూలీలు అనడం, చిల్లరగాళ్ళు అనడం, ఇట్లాంటి మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కబడ్దారు మళ్ళీ చెప్తున్నాం, మీరు నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పీఠం కూడా కలుగుతుంది. దయచేసి చెనగాని దయాకర్ గారు మీరు నిరుద్యోగులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. అశోక్ నగర్ వచ్చని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చేది కాదు. ఆనాడు మేము ఎంత కష్టపడమో మాకు తెలుసు. ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి జిల్లా తిరుగుతూ అయ్యకాళ్ళు అవ్వకాళ్ళు పట్టుకొని మీరు ఓటేయండి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా మా జీతాలు మాకు పడతాయని చెప్పేసి అంటే ఒకడేమో చిల్లరగాళ్ళు అంటాడు, ఒకడేం పేమెంట్ బ్యాచ్ అంటాడు, ఒకడేం అసలు వాళ్ళు చదువు రాదు ఏం రాదు మా దగ్గరకు వస్తారని చెప్పేసి ఇంకొకటి అంటాడు. మరి మీకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు మీకు? మరి ఈ మాటలు అనిపించుకోవడానికా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచుకుందాం కదా, మీరు ఇదే పోస్టులతో ఎగ్జామ్ పెడతా అంటే. కాబట్టి ఇలాంటి చిల్లర మల్ల రాజకీయాలు చదువుతూ ఇలాంటి చిల్లర మల్ల మాటలు చేయకూడదు. అనవసరంగా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం సీఎం పీఠం కూడా కదులుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరుద్యోగులను పట్టించుకునే ప్రసక్తి లేదు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా గద్దె దించినాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దె దించే అవకాశం వచ్చింది. తక్షణమే మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. అందులోనూ ఇంకోటి కూడా మా మెయిన్ కంటెంట్ ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుదామని చెప్పేసి కూడా మీరు చెప్పారు. కాబట్టి ఆ రోజు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని కూడా నేను కోరుతా ఉన్నా. లేకపోతే మాత్రం ఖచ్చితంగా త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగులం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే ప్రచారం చేశామో అదే విధంగా ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం మేము ఈరోజు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు మీరు తీరుస్తామని చెప్పేసి మొదట హామీ ఇచ్చారు. కాబట్టి మేము ఆ రోజు మీకు అనుకూలంగా ప్రచారం చేయడం జరిగింది. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు కూడా చిక్కరపల్లి లైబ్రరీకి వచ్చు మంచిగా ఇరాన్ చాయ్ తాగుతూ అక్కడ కూర్చొని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ముందుకు పోదామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో నీకు నైట్కి 7 మంది ఎమ్మెల్సీలు చేసుకోవడానికి టైం ఉంటుంది. డైలీ ఢిల్లీ వెళ్ళడానికి నీకు సమయం ఉంటుంది. పక్క రాష్ట్రం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించి వాటితో చర్చడానికి టైం ఉంటుంది. ఇంతమంది 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీద తిరుగుతుంటే నీకు వీళ్ళకి కనిపించట్లేదా? మరి వీళ్ళు ఆ రోజు నువ్వే చెప్పినావు కదా, ప్రతి ఒక్క అభ్యర్థి నాకు 3 ఓట్లు వేయాలి, ఈ 30 రోజులు మీరు పుస్తకాలు పక్క పెట్టండి, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం తిరగండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తామని మీరు చెప్పారు. కాబట్టి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చినాం. కానీ ఇంత జరుగుతున్నా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టు, కనీసం చీమ కూడా కుట్టినట్టు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒకనొక ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎంత సిగ్గుచేటండి ఇది! ఎక్కడ రిలీజ్ చేసినారు? మాకు ప్రెస్ నోట్ కానీ ఈ నోట్ కానీ మాకేం రాలేదు కదా. కాబట్టి చెనగాని దయాకర్ గారు మీరు గుర్తుంచుకోండి, నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ బట్టలు ఇప్పి కొడతాం. లంగి పాయింట్ అన్నీ కూడా తీసి కొడతాం. బరాబర్గా చెప్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోయినా ఎక్కడికైనా పర్లేదు, మీరు ఎవరితోనైనా పెట్టుకోండి. ఎందుకంటే మీరు నిరుద్యోగులు అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీ ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఏ విద్యార్థి సంఘ నాయకులకు సంబంధించిన కాదు, మేము కేవలం నిరుద్యోగులం. కడుపు కట్టుకొని తిరుగుతున్నాం, కడుపు కట్టుకొని చదువుకుంటున్నాం. మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. అది ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ₹5 భోజనం చేసుకుంటూ కష్టపడుతూ అది ఇది లేకుండా ఒకటి 30 సంవత్సరాలు ఇచ్చినా జాబ్ కోసం జాబ్ వస్తుందని చెప్పి కష్టపడుతున్నా నిరుద్యోగులను పట్టుకొని అడ్డ మీద కూలీలు చిల్లరగాలన్నది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా మీకు కోరుతా ఉన్నాను నిరుద్యోగుల తరపున. నువ్వేమని చెప్తావు? ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నిన్న చేసినటువంటి మీ ఈ పోరాటం, దీని పట్ల ఇటీవల చూస్తున్నటువంటి కొన్ని కామెంట్లను మీరు ఎట్లా చూస్తారు? ఏం లేదన్నా, అదే మన చిన్నగాని దయాకర్ ఉన్నాడు కదా, ఆడు కూడా అడ్డ మీద కూలి, వాడు కూడా అదే టైపు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర చెప్పులు ఏరుకుంటున్నట్టున్నాడు. నిరుద్యోగులను అనేటప్పుడు మాట మంచిగా మాట్లాడాలి. ఇంతకుముందు రియాజ్ కూడా అన్నాడు అదే మాట,
ఈ కాంగ్రెస్ వాళ్ళకు మేము బిచ్చం వేస్తే మీరు అధికారంలోకి వచ్చిండ్రు. రియాజ్ నీకు మా వల్ల పదవి వచ్చింది, అది గుర్తుపెట్టుకో. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నీకు కూడా మేము మా భిక్షనే. నువ్వు లాస్ట్ టైం మా పక్కన ఉన్నావు కదా, ఇప్పుడు ఏసీ కార్లో తిరుగుతున్నావు అంటే మేమే కదా రీజన్ నీకు. ఇప్పుడు మమ్మల్ని అట్లా అనడానికి మీకు అధికారం లేదు. ఈ విషయంలో మేము ఖండిస్తున్నాము. అతను దయాకరు, నువ్వు కంపల్సరీ అశోక్ నగర్ వచ్చి మన నిరుద్యోగులకు నువ్వు సారీ చెప్పాలి. ఈ మాట వెనుకకు తీసుకో. ఇట్లాంటివి చేయకండి, తప్పుడు ప్రచారాలు అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా నిన్న మీరు చూశారు కదన్నా, వేరే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వచ్చినా కూడా మా దగ్గర రాలే, కానీ చిన్న ఛానల్స్ అయితే వచ్చినాయి కదా. ఎంతమంది ఉన్నాము? 10,000 మంది ఉన్నామన్నా. గోషామాల్ స్టేడియం మొత్తం నిండిపోయింది, బొల్లారం నిండిపోయింది, చెంచల్గూడ ఏరియా మొత్తం నిండిపోయింది. అంత అవసరం ఏముందన్నా? జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇట్లానే ఈ ప్రాసెస్ ఉంది, మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, ఇట్లా ఉంది. మీరు చెప్పిన హామీలే కదన్నా 6 గ్యారెంటీస్ మీరు రిలీజ్ చేశారు. దాంట్లో మా నిరుద్యోగుల గురించి కూడా మేము 2,000 పోస్టులు పెంచుతామన్నారు, 3,000 పోస్టులు గ్రూప్ 3లో పెంచుతామన్నారు. మెగా డిఎస్ అన్నారు, డిఎస్సీ అది దగా డిఎస్సీ అన్నారు, ఇప్పుడు మెగా డిఎస్ అన్నారు. మీరే 25,000 తోటి పెడతా అన్నారు. ఇప్పుడు ఏమైంది? ప్రభుత్వానికి చేతనైతే లేదు పాలించడం, వీళ్ళతోటి కాదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోవడానికి 17 సార్లు పోయిండన్న, వస్తే కూడా ఢిల్లీ పోతున్నాడు. ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడడానికి ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏముంది? 17 నిమిషాలు మాతో మాట్లాడితే ఈ పని అయిపోతుంది కదా. ఇంకొక విషయం అన్న, ఒక అమ్మాయి, ఒక పర్సన్ ఉన్నాడు ఎమ్మెల్సీ, అంటే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఒక అమ్మాయి గురించి, వాళ్ళ ఇంట్లో కూడా ఒక లేడీస్ ఉంటారు కదన్న, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటారు. ఒక అమ్మాయి గురించి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? లాస్ట్ టైం మీతోటే కదా ఉంది. బల్మూరి వెంకటు, రియాజు, మన అద్దంకి దయాకరు, మన రేవంత్ రెడ్డి పక్కన కూడా ఆమె మాట్లాడింది. మధు యాష్కి, వాళ్ళందరితో తిరిగింది. లాస్ట్ టైం మేము బీఆర్ఎస్కి అగైనిస్ట్గా ఉన్నాం, ఏదో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని మేము వెళ్ళినాము. ఆమెను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ కోట్లు అందరూ, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆమె గురించి ట్రోల్ చేస్తున్నారు. ఏం అవసరం చేయాల్సిన? నీకు మతి ఎక్కువైందేమో తీన్మార్ మల్లన, నీ క్యూన్యూస్ ఆఫీస్ ముట్టడి చేసే పొజిషన్కి వచ్చింది. నువ్వు జాగ్రత్త ఉండు. నీ పక్కన ఒకడు ఉంటున్నాడు కదా చెంచగాడు, విగ్గు రాజా, తన పేరు సుధాకర్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. వాడిని మాత్రం ఇడిసబెట్టాము. ఆ విగ్గు వీకి గోడకేసి గుద్దుతా నిన్నైతే. నువ్వు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు. అమ్మని లంజాడుకున్నారా ఇట్లా గలీజ్ మాటలు వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, జాగ్రత్త ఉండు. నువ్వు నీ విగ్గు తీసి పాతాళానికి తొక్కుతా నిన్నైతే. నువ్వు బయట కనిపించు, నీ పని చేస్తాను నేను. ఇదే నా హెచ్చరిక, అంతే. అమ్మాయిని ట్రోల్ చేయకండి. అయితే నిన్న చేసిన ధర్నా దాదాపుగా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, పోలీసులు అంత మించి ఉన్నారు. నా ఒక్కరిని పట్టుకోనికి 3 పోలీసులు వచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ పొజిషన్ ఎట్టుందో. ఎట్లా అంటే మొత్తం ఫెన్సింగ్ జోనే, మన బయట టెర్రరిస్టులకు వేస్తారు చూసినా, టెర్రరిస్టులకు వీళ్ళకు అట్లా ఫెన్సింగ్ వేసినమాట. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కంగారు జరుగుతుంది, సేమ్ అంతే నిన్న జరిగింది ఒక ఆపరేషన్ మన దగ్గర. నిరుద్యోగులు ఎట్లా చూస్తున్నారంటే టెర్రరిస్టులు లెక్క చూస్తారు అనమాట. టెర్రరిస్టులు ఎట్లయితే అరెస్ట్ చేసారో ఆ రోజు నిన్న జరిగిన సిచ్యువేషన్ మొత్తం అదే. ఎవరిని పడితే అట్లా ఎట్లా పడితే అట్లా తీసుకుపోయి అలా లారీలు వాళ్ళు వేసినారు, జీప్లలో లారీలు వేసుకొని పోతున్నారు. అసలు వాళ్ళు ఏమంటారు, రైతులు వస్తే రైతులను లెక్కించారు, వాళ్ళ బస్సులో రైతులు లెక్కించారు, ఎగ్జామ్ రాయని పోతే స్టూడెంట్స్ని ఎక్కించారు, ప్రతి ఒక్కరిని ఎక్కిస్తారు అనమాట. వాళ్ళని అడుగుతలేరు, మీరు ఎందుకు వచ్చినా ఇట్లా అడుగుతలేరు, డైరెక్ట్ తీసుకొని ఎక్కిస్తారు అనమాట. మీరందరూ నిన్న ఏదో నిరుద్యోగులైనా వచ్చింది అడ్డ మీద కూలీలు అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అండ్ బట్టలు ఇడి కొడతాం, అడ్డ మీద కూలీలు అంటే వాళ్ళు బట్టలు ఇప్పి కొడతాం. ఇక్కడ అశ్వనాలు ఒకసారి రమ్మని చెప్పండి. మేము సిద్దిపేట నుంచి అంత దూరంగా వచ్చి ఇక్కడ వేస్తే మన అడ్డ మీద కూలీలు అంటాడు. అడ్డమేకులలో ఓ లేడు, 30,000 మంది నిరుద్యోగులు వచ్చారు నిన్న. అక్కడ జరిగిన టీఎస్పీఎస్ ముట్టడి 30,000 మంది నిరుద్యోగులు. వాళ్ళ ఇవ్వలేడు. వాళ్ళ పార్టీలో వచ్చిన వాళ్ళు పార్టీ కండవలు పట్టుకుని వచ్చినారు. ఏ పార్టీ వాడు, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ కండవలు పట్టుకుని వచ్చారు. మిగతా వాళ్ళంతా స్టూడెంట్సే కదా. గోష్మాన్ ఎంతమంది, 500 మంది 600 మంది స్టూడెంట్స్. వాళ్ళంతా నిరుద్యోగులే. మేమే అనుకున్నాం, మేము స్వచ్ఛందంగా అనుకుని మేమే ముట్టడిద్దామని మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మా డిమాండ్లు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, 1 స్టాండర్డ్ వేయాలి, డిఎస్సి పోస్ట్ 1 చేసి పోస్టులు పెంచాలని మా డిమాండ్స్, ప్రధాన డిమాండ్లు ఇవే. ఆ డిమాండ్లకు వెబ్ నోట్ వస్తే మేము దీక్ష విరమిస్తామని చెప్పినాం. ఆ మోతిలాన జరిగినప్పుడు ఇట్లా అదే చెప్పినాం. ఆయన ఇట్లా మధ్యలోనే విరమించేసారు. ఎందుకంటే ఏదో రాజకీయ ఒత్తుల వల్ల అన్న విరమించిండు. మేము ఇదే ఒకటి రేవంత్ రెడ్డికి ఇదే మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఏంటంటే మీరు సాయంత్రం వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నామని వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. లేకపోతే మేము ఇంకా జంతర్ మంతర్, ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ ఇట్లా అక్కడ నిరాదీక్ష చేస్తామని మేము ఇదే మా హెచ్చరిస్తున్నాం అన్న. ఒక పక్కన జాబ్ క్యాలెండర్ నుంచి చాలా రోజులుగా నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా అడిగినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయిదా కూడా వేసేందుకు సిద్ధం అన్నటువంటి ఒక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నిరుద్యోగులు ఇలానే రోడ్డు మీదకి వచ్చి ఇలానే ధర్నా చేసేటువంటి ఆస్కారం ఉంటుందా, లేకపోతే విరమింపజేస్తారా? అంటే నోటిఫికేషన్ అంటే గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు అనేది
అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేస్తాం. అంటే ఇంకా సమయం ఇస్తాం అన్నటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉన్నది. మీకు కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి? మా ఇదే కదా డిమాండ్ మీరు ఏంటంటే కోరుకునేది. ఇవ్వండి. ఎందుకంటే ఈ పోస్ట్ పోన్ కావాలి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేవాడికి గ్రూప్ 2 రాయాలన్నా కానీ గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చేసరికి గ్రూప్ 2 అంటే గ్రూప్స్ మెయిన్స్కి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ మోడ్ అండ్ గ్రూప్ 2 వచ్చేసి అబ్జెక్టివ్ టైపు. సో దానికి టైం కావాలి. అండ్ అదేవిధంగా డిఎస్సి రాసాడు ఇండైరెక్ట్గా గ్రూప్ 2 కూడా రాస్తారు. వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఎండింగ్ అయిపోయిందో వితిన్ 4 డేస్లోనే ఎగ్జామినేషన్ పెడుతున్నారు. అది కూడా రాంగ్. ఎందుకంటే వాళ్ళు రివిజన్ కానీ ప్రిపరేషన్ చేసుకోవడానికి అట్లీస్ట్ 20 డేస్ టైం పడుతుంది. ఇంకోటి ఇప్పుడు మేము అనేది ఏంటంటే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఆయన నోటిఫికేషన్ కూడా వెబ్ నోట్తో ఇచ్చేసి కూడా పోస్ట్ పాయింట్తో పాటు అదేవిధంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు ఇంక్రీజ్మెంట్ కావాలి. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే గ్రూప్ 1కి 1:100 తీసుకోమని కోర్టు ఇచ్చింది. అది ఆల్రెడీ ఇదే మాట మన డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది మన అసెంబ్లీలో. మేము గ్రూప్ 1 కూడా 1:100 ద్వారా మేము దాన్ని రిజల్ట్ అనేది సార్ట్అవుట్ చేస్తాం అని చెప్పారు. కాబట్టి అది కన్స్టిట్యూషన్ చెప్పింది. వీళ్ళు కోర్టు కూడా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు టీజీపీఎస్ వాళ్ళు యాక్సెప్ట్ ఇస్తే వీళ్ళు గవర్నమెంట్ ఒప్పుకుంటే 1:100 నిష్పత్తి ద్వారా రిజల్ట్ ఇవ్వచ్చు. అట్లా ఇవ్వాలి. ఇంకా ఇంక్రీజ్మెంట్ అంటారు కూడా అది కూడా ఇవ్వాలి. ఇంకోటి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఆయన వితిన్ 1 ఇయర్లోనే వేస్తా అని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు 6 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు 7th మంత్ కూడా రన్నింగ్ అవుతుంది. ఆ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ తర్వాత చూద్దాం. ఎందుకంటే అన్ని చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి కూడా అది పెట్టడానికి టైం పడుతుంది. ఆ టైం తీసుకొని దానికి ఏమనండి. ఇప్పుడు మనం అడిగేది కూడా జెన్యూన్ టాపిక్ కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంక్రీజ్మెంట్ అండ్ మెగా డిఎస్ పెడతానని కూడా వాళ్ళు చెప్పారు. ఆ మెగా డిఎస్ కూడా పెట్టాలి. ఎందుకంటే మెగా డిఎస్ కూడా పెడితేనే కదా వాళ్ళు మాట ఇచ్చినే అడుగుతున్నాం. మేము స్పెసిఫిక్గా మేమేమైనా లోపల అందరు 10 మంది కూడుకొని అనుకునే ముచ్చట కాదు. ఇంకోటి నిన్న జరిగిన విషయం కూడా చెప్తున్నా ఏంటంటే నిన్న మీరు పోలీసులు చెప్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. నాకు పెద్ద ప్రాబ్లం కూడా లేదు. సార్ మీరు ప్రోటోకాల్ అని 10 సార్లు చెప్తున్నారు కదా. ప్రోటోకాల్ మాకు ఉంటుంది. మేము పబ్లిక్ మాకు ఆర్టికల్ 14 ప్రకారం ఉంటుంది. ఆర్టికల్ 19 clause 1 ప్రకారం ఉంటుంది. మాకు ఆర్టికల్ 20 ప్రకారం కూడా మాకు ఉంటుంది. మేము చేయాలనుకుని చేయొచ్చు. ఇంకోటి మీరు మా ఫోన్లు స్పెసిఫిక్గా చెక్ చేస్తున్నారు. నా పర్సనల్ ఇప్పుడు నీ ఇంటికాడ కూడా వచ్చి కూడా మీ యొక్క పర్సనల్ కూడా మేము చెక్ చేస్తాం. అది కోపం మీకు వస్తుందా రాదా? ఎవరిదైనా పర్సనల్ ఇండివిజువల్ పర్సెప్షన్లోకి రామాకండి సార్ ప్లీజ్. నిన్న మేము నన్ను 4 పోలీసులు తీసుకెళ్లారు. నాకు నిన్న ఎగ్జామినేషన్ కూడా ఉంది. చెప్పిన తర్వాత కూడా తీసుకెళ్లారు. సరే ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా ఒకసారి 3 hours చెప్పినారు. డీసీపీకి ఫోన్ చేసి సెంట్రల్ చెప్తే ఎగ్జామినేషన్ 2కి అయితే 1:45కి వెళ్ళమంటుండే ఎగ్జామ్. ఇక్కడ కాదు మళ్ళీ ఎగ్జామ్ ఉంది నల్లగొండలో ఉంది. అంటే ఫుల్ మీరా మేమా? అంటే మీరే తీసుకెళ్ళిపోతారు. ఏమనంటే ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ అంటే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ పర్సన్ హ్యావ్ ద ప్రోటోకాల్ అంటే ఆర్డర్ ఉందా కానీ జస్ట్ షో మీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. అట్లీస్ట్ ఇది లేకపోతే మేమేం చెప్పగలుగుతాం? వాళ్ళు ఎంత చేస్తున్నారంటే ప్రోటోకాల్ అని చెప్తారు. మళ్ళీ ప్లాన్ బి ఉన్నాయి అబ్బా పోలీసు వాళ్ళకి. అసలు తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ రాగానే మంచి మాట్లాడతారు. సార్ ఇది కూడా చెప్తున్నా, మీరు రిక్వెస్ట్ చెప్తున్నా సార్, మీరు మీకు ఏమైనా ర్యాలీస్ ఏమైనా ఉన్నా కానీ ఏమైనా ఉంటే వెబ్ నోట్ పెట్టమని చెప్పండి మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. మీరు ఈ రోజు రావద్దు, ఇక్కడ అండర్ సెక్షన్ ప్రకారం నడుస్తుంది, ఇక్కడ రావద్దు, దీన్ని మీరు అగైనెస్ట్ ద గవర్నమెంట్ అవుతుంది, ఏమైనా అవుతుంది, మీ మీద కేసులు పడితే ముందు మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏదో మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు గ్యారీ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు చూపెట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ ప్రకారం మేము వెళ్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు వెళ్ళట్లేదు. మీరు పొలిటీషియన్ కింద పనిచేయదు, మీరు పనిచేయాల్సింది లా అండ్ ఆర్డర్ కింద. అండ్ ఇంకోటి జ్యుడిషియర్ కూడా చెప్తున్నా. జ్యుడిషియర్ ఇచ్చిన తర్వాత కూడా మీరేం సార్ చెప్పేది? ఇప్పుడు పొద్దున కూడా ఇంకో ఏంటంటే సింధు అని ఒక సిస్టర్ ఉంది, నిన్న మొన్న చేసింది. సరే ధర్నా అందరూ చేస్తున్నాం, ఒక్కలే కాదు, మళ్ళీ ఎవరు చేయట్లేదు, అందరూ మేము నిరుద్యోగులను కూడా నిర్ణయించుకొని చేస్తున్నాం. ఇప్పుడు నిన్న కూడా ఒక బ్రదర్ ఎవరు సార్ కూడా అన్నారు కదా, చెనగాని దయాకర్, ఆయన అడ్డ మీద కూలోళ్ళు అనుకుంటే మాత్రం మీకు ఒకటి చెప్తున్నా సార్, నాకు మీ ఫేస్ ఎప్పుడో ఒకసారి చూసి అనుకుంటా, నేను చెప్తున్నా సార్, మీకు కామన్ సెన్స్ ఉంటే మాట్లాడండి. మొఖాల్లో ఉందాం కూడా మైండ్, అట్లా మాట్లాడమాకండి. మొఖాల్లో మైండ్ ఉంటే మాత్రం బాధ్యత నేను చెప్తున్నా. నువ్వు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే దమ్ము ఉంటే డైరెక్ట్ వచ్చి ఇంట్రాక్షన్ అవ్వు, పిల్లగాలతో ఇంట్రాక్షన్ అయ్యి సరే ఏమైందని తెలుసుకో. అడ్డ మీద కూలు రావడానికి పొద్దునుంచి చేసేయడానికి ఎవరికక్కడ పనిలేవు, ప్రాబ్లం ఉంది. మీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏమైంది హామీలు? మీ గవర్నమెంట్ ఏం చెప్పింది? మేము వితిన్ 1 yearలో వీ విల్ గివ్ ద జాబ్ క్యాలెండర్ ఫర్ 2 lakhs jobs అని చెప్పేశారు. అంటే మీరు ఎట్టబడితే అట్లా బ్రేక్ ప్రామిస్ ఇవ్వచ్చు, మీరు ఎట్టబడితే అట్లా అనొచ్చు. మరి మీరు మాట్లాడే దానికి ఏంది ఇది? అది తప్పు సార్, దయచేసి అలాంటి మాట అనమాకండి. అది నిశ్చయం ఏంటంటే ప్రతి ఒక్కరి పర్సెప్షను. అదేవిధంగా ఇప్పుడు క్యూ న్యూస్ సంబంధించి సార్ కూడా ఎవరు ఎమ్మెల్సీ ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది ఓబిడెన్సీ. మీరు ఎట్లా పడితే అట్లా చేయమాకండి. మీరు కూడా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చారు, మీ ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు అనుకున్నారు, మళ్ళీ పరోక్షంగా వీళ్ళ మీద వచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడడం అనేది రాంగ్ ఆస్పెక్ట్ సార్. దయచేసి ఇట్లా కూడా చేయమాకండి. ఇవన్నీ ట్రోల్స్ ఇవన్నీ వద్దు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయండి, చేసిన తర్వాత మాట్లాడండి. ఇంకా మేము అడిగే రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీరు వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత మాట్లాడండి. వెబ్ నోట్ కూడా మేము జెన్యున్గా అడుగుతాం, దయచేసి అది కూడా ప్రొవైడ్ చేయండి. సీఎం సార్ మీకు కూడా అంటే రేవంత్ సార్ మీకు కూడా చెప్తుంది ఏంటంటే కొంచెం దయచేసి మేము అడిగే రిక్వెస్ట్ కూడా చాలా క్లియర్దే, ఇది క్రిస్టల్ క్లియర్, చిన్న మ్యాటరే కానీ మీరు పెద్ద దాన్ని ప్రొలాంగ్ చేసుకొని దాన్ని ఏదో మా మీద ఎవరెవరో దీంట్లో పార్టీలతో మేము అంటే మర్జ్ అయ్యి మేము ఏదో చేస్తాం అనుకోమాకండి. పార్టీలు అంటే
పార్టీలో ఎవరో వాళ్ళందరూ వచ్చారు. మేము వచ్చిన దాంట్లో కూడా మేము పార్టీలో ఎవరు వచ్చినా ఇప్పుడు మీరు ఆపోజిషన్లో ఉన్నా కానీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏరే గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నా కూడా మీరు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరో అవసరం కోసం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళు కాదనలేము కదా, ఎందుకంటే వచ్చాం అన్న మీరు మేము వాళ్ళందరూ కూడా చెప్తాం ఆల్రెడీ అన్న మీ ఐడియాలజీ గారు మీరు రామకన్ అన్న మాకున్న ప్రాబ్లం ఏంది ఇదన్నా మీరు కాజ్ ఉందన్న ఇట్లా ప్రాబ్లం నడుస్తుందని దయచేసి మీరు దీనికోసం ఇస్తుంటే వాళ్ళు కూడా జెండాలు తీసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు కూడా సార్ లాస్ట్ టైం ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినప్పుడు కూడా మీరు కూడా వచ్చారు కదా, మీరు ఒక 30 days బుక్స్ అని పక్కన పెట్టేసి మీరు ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళండి, మీ అమ్మక్కలకి అందరికీ చెప్పండి. ఈవెన్ మేము కూడా తిరిగినాం, ఎందుకంటే మేము మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ నుంచి ఉంది. వాళ్ళంతా తిరిగి కూడా ఈరోజు వీళ్ళు గెలిచారు తప్ప 70% మొత్తం రూరల్ అంటే రిమైన్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాను మీరు గెలిచారు సార్. ఇంకా నల్లగొండ కరీంనగర్ మహబూబ్ అక్కడ ఉండరు రూరల్ కానీ అర్బన్ ఆ ఏరియాలో గెలిచారు మీరు. ఇక్కడ హైదరాబాద్ గెలవలేదు, మీకు తెలుసు డెవలప్మెంట్ లేదు అన్నీ తెలుసు మాకు కూడా. మళ్ళీ అగైన్ ఎందుకు మీరు పనికిరాని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు, పనికిరాని అవారాలు పెడుతున్నారు, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇంకోటి ఏమైనా ఫ్రీ బస్ ఇచ్చినా అంటున్నారు. ఫ్రీ బస్ ఇచ్చే బదులు నేను ఒకటి చెప్తున్నా సార్, 10,000 కోట్లు అయితే ఉమెన్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చేయండి. ఒక ఉమెన్స్కి KG to PhD దాకా ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చేయండి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇచ్చేయండి. ఎందుకు ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే వెల్ఫేర్ అంటే గవర్నమెంట్ నథింగ్ బట్ టాక్సేషన్ మా మీద చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మాకున్న అడిగే రిక్వెస్ట్ ఏంటంటే Group 2 పోస్టులు 3 పోస్టులు కొంచెం పెంచాలి, మెగా DS కండక్ట్ చేయాలి. అండ్ Group 1 కూడా 1:100 అండ్ Geo 46 కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. సరే అది పెద్దది, ఎందుకంటే ఒక పిల్లగాళ్ళు ప్రిపేర్ అయ్యాలి, దాని గురించి కూడా కొంచెం కోర్టులు ఇచ్చిన ఆర్డర్, కోర్టులో నుంచి వచ్చే జ్యుడిషియల్ ఆర్డర్ కూడా ఫాలో చేయమనండి గవర్నమెంట్. అది సార్ మేము అడిగే రిక్వెస్ట్ కూడా అదే. మీ మీద మాకేమో పరోక్షంగా మాకు వ్యతిరేకంగా ఆపోజిట్గా మీ మీద మేము ఎండపడతాను కాబట్టి ఎటువంటి సమస్య లేదు. సో దయచేసి మీరు కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే మీరు సీఎం మీరు ఉన్నారు కాబట్టి అది మీకు హక్కు ఉంటుంది కాబట్టి మీరు రైట్స్ కూడా ఉంటాయి మా చేయడానికి కూడా. దయచేసి చేయమని అది మాది రిక్వెస్ట్.